ఎంతో విలువైన ప్రాణాలు వదిలేయడం కన్నా ధూమపానం మద్యపానం ఆపేయడం చాలా సులువు కదా. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లీవ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ రాదర్ లివింగ్ యువర్ లైఫ్. ఇవాళ ఏ అమ్మాయి వచ్చిందిరా కల్లోకి? ఫేస్బుక్ లో లేక జిటాక్ లో ఎక్కడైనా నువ్వు నన్ను తలుచుకో. SMS తో లేక వాట్సాప్ తో నాకు ఒక్క రిప్లై చేసుకో. ఓ ట్విట్టర్ లో లేక బ్లాగ్ లో నా కొరకు కొంచెం ఏదో రాసుకో. ఆండ్రాయిడ్ లో గో టాక్ తో ప్రేమతోని హాయ్ చెప్పుకో. నన్ను చూసి మూతి తిప్పకుంట తోడు స్మైల్ ఇచ్చిన పోస్ట్ కు కమెంట్ లేక లైక్ నన్ను కొట్టి ఇంకా షేర్ చేయి దానితో సరా. All day and night मेरे दिल में पॉप अप ला ఉంటావురా. టైం లైన్ లో నీ పోస్ట్ లో ట్యాగ్ చేసి వదలవురా. All day and night मेरे दिल में पॉप अप ला ఉంటావురా. టైం లైన్ లో ఇదేంటి ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయింది? చేసి వదలవురా. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నా అంతే. అరే పిచ్చి పియోనిగా అది ఫేక్ అకౌంట్ అయి ఉంటదిరా. నీ బొంద నాతో అమ్మాయి మాట్లాడుతుందని నీ కుళ్ళురా కుళ్ళు. నువ్వు నీ అమ్మాయిల పిచ్చి, నీకున్న అమ్మాయిల పిచ్చి వల్ల ఏ అమ్మాయి నేను నమ్మేస్తావురా? ఏంట్రా నువ్వు అనేది? అవునరా, అది ఆధార్ కార్డ్ ఫేక్ అకౌంట్ రా.
ఏంట్రా ఏమైంది? గొప్పోడురా బాబు. ఏంట్రా? అవునరా, నువ్వు అలా పిచ్చి వాళ్ళ చేస్తూ ఉంటే ఒక ఫ్రెండ్గా తట్టుకోలేక ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సరదాగా ఆడపట్టిద్దామని చాట్ చేస్తే నువ్వేంట్రా అలా చేసావు? అంటే అమ్మాయిలాగా నాతో చాట్ చేస్తే తప్పు కదరా? అయినా వాడు తప్పుగా ఏం చాట్ చేశాడు? నువ్వే హాయర్ పెట్టావు, నువ్వే అన్నీ అడిగావు. అసలు వాడు అడగకుండా నువ్వు మొత్తం చెప్పేశావు. ఇంక వాడు చేసిన తప్పేంట్రా? అవునరా, నేను చేసిన తప్పే. I'm sorry. కాదురా, నువ్వు చేసిందే కరెక్ట్. నేను అర్థం చేసుకోలేకపోయాను. I'm sorry. స్నేహం స్నేహం అంటేనే గొప్పది. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా నేనేం మాట్లాడను. అయినా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. సరే, మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ట్రై చేస్తా. కెమెరా ముందుకు రాగానే అబో ఫ్రెండ్షిప్ అంటే అది, ఫ్రెండ్షిప్ అంటే ఇది అని చెప్పే మాటలు కాదు. ఫ్రెండ్షిప్ డే రోజు చెప్పుకునే విషెస్ కానే కాదు. వేలు ఖర్చు పెట్టి ఇచ్చిపుచ్చుకునే బహుమతులు అంతకన్నా కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఒక ధైర్యం. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ నాతోనే ఉంటారనే నమ్మకాన్ని కలిగించడమే స్నేహం. ఎంత మాట్లాడినా మాట్లాడుతూనే ఉండాలనిపించే ఒక మధురమైన అనుభూతి ఈ స్నేహం. స్నేహం గురించి మాట్లాడేంత అనుభవం నాకుందనుకోను, కానీ ఈ కాస్తంత అనుభవాన్ని ఇచ్చిన మిత్రులు మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటారు. ప్రపంచంలో గొప్పది అనేది ఇంకా ఏదైనా ఉంటే అది మాత్రం స్నేహమే. గొప్పవాడంటే ఎవరో కాదు, మన స్నేహితుడే. మనిషికి నిత్యావసరాలు తీర్చుకునేంత ఆస్తుంటే చాలు, కోట్ల అవసరం లేదు. నలుగురు స్నేహితులున్న ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. అయినా కాటికి పోయే ముందు మోయడానికి కావలసిన నలుగురు మనుషులే గాని ఆస్తులు కాదు కదా. ఎంత ఆస్తున్నా ఎవరికి పోతుందో అని కోట్ల చుట్టూ కొట్టుకుంటూ తిరగడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అలాంటి గొప్ప ఫ్రెండ్షిప్ లో ఒక అమ్మాయి చొరబడితే మాత్రం సీను సితారే. అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలు ఊహల్లో విహరించే అబ్బాయిలు, మెసేజ్ కి రిప్లై వస్తే చాలు ఆ రోజు మనోడికి ఉత్సవం బ్రహ్మోత్సవం. అసలు నాతో మాట్లాడింది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోకుండా నీ ఊహల్లో విహరిస్తున్నాడు. ఫేస్బుక్ లో వచ్చాక మందు కొట్టకుండానే మైకంలో తేలుతున్నాడు. ప్లీజ్ బివేర్ ఆఫ్ ఫేక్ అకౌంట్స్. థ్యాంక్ యూ. దిగివచ్చి అయ్యా ఏమి కావాలంటే విద్యలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్కనే